ఏయ్ కొడుకుడు, ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నావు? నిన్ను కొడదామని. ఏంటి? లేకపోతే ఏంటి? అసలు నువ్వు చేసే పని ఏమైనా బావుందా? నేనేం చేశానే? తులసి ఆగడాలు రోజు రోజుకి అంత మించిపోతుంటే ఎలా ఊరుకుంటున్నావు? దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేయాలని నాకు కూడా ఉందే, కానీ నేనేం చేయను. అంటే అది ఏం చేసినా సైలెంట్ గానే ఉంటావా? చివరికి ఎంతగా తెగించిందో చూసావు కదా. ఆనంది వదిన నేను ప్లాన్ చేసి నిన్ను తప్పించకపోతే తనను నువ్వు పాడు చేశావని ఆ తులసి నీ చేత తాళి కట్టించుకునేది. దాని మొహం. నువ్వు అలాగే అంటూ ఉండు, ఏదో ఒక రోజు అది అన్నంత పని చేస్తుంది. తన శీలం చెడగొట్టావని నిన్ను అడ్డంగా బుక్ చేస్తుంది. అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడతావేంటి? ఆ తులసి విషయంలో మన అమ్మే అడుగడుగునా అడ్డుపడుతోంది. నేను మాత్రం ఏం చేయగలను? నీ వీక్నెస్ నాకు అర్థమైంది కాబట్టి నేనొకటి ప్లాన్ చేశాను. అది గనక చేస్తే నువ్వు ఆనంది వదిన ఫ్రీ బర్డ్స్ లా హ్యాపీగా ఉండొచ్చు. ప్లానా? ఏంటది? ఇదిగో ఈ కవర్ ఏంటే? టికెట్స్. టికెట్సా? అవును, నువ్వు వదిన షిరిడి వెళ్ళడానికి టికెట్స్. షిరిడినా? ఇప్పుడెందుకే? ఎందుకేంటి, కొన్నాళ్ల పాటు నువ్వు వదిన షిరిడిలో ఉండండి. మీరెక్కడికి వెళ్లారు అనేది నేను కూడా చెప్పను. అంటే ఏంటి, మా ఇద్దరిని ఇప్పుడు దాక్కోమంటున్నావా? తప్పదు. అలా ఎన్నాళ్ళు? వదినకి డెలివరీ అయ్యేంత వరకు అన్నయ్య. మరి నా ఉద్యోగం? మన ఇంటి పరిస్థితులు తెలుసు కాబట్టి మహేష్ గారు నిన్ను వదిన్ని ఏమీ అనరు. సరే, ఆ తర్వాత? అంటే ఆనందికి డెలివరీ అయ్యాక మహేష్ గారి రికమెండేషన్ తో ఏ ముంబైలోనో మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే ఉండండి. అమ్మను నిన్ను వదిలేసి వెళ్లిపోవడం తప్పు కదే. అమ్మకి నీ విలువ తెలిసి ఆ తులసిని ఇంట్లో నుంచి పంపించే వరకు నువ్విలాంటి స్టెప్ తీసుకోక తప్పదు. ఇప్పుడే ఆనంది వదిన్ని మాటలతో హింసిస్తున్న వీళ్ళు రేపు డెలివరీ అయి బిడ్డ పుడితే ఊరుకుంటారా? కానీ ఆనంది ఒప్పుకోదు. ఒప్పుకోదు, కానీ డెలివరీ అయ్యాక ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అమ్మకి మాటిచ్చింది కదా, ఆ పనే చేస్తుంది. అలా వెళ్ళదు. అయినా నన్ను వదిలి ఎలా వెళ్తుంది అనుకుంటున్నావా? వదిన మాటిస్తే తప్పదు, తప్పకుండా వెళ్ళిపోతుంది. సో వదిన నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండ్రా, అదే చాలా బెటర్. ప్రసన్న, అలా వెళ్ళిపోయే వాళ్ళమైతే ఎప్పుడూ వెళ్ళిపోయే వాళ్ళం. ఇన్నాళ్ళు ఎందుకు ఆగుతాం? అది కాదురా అన్నయ్య, పాపం వదిన తన బాధ నేను చూడలేకపోతున్నాను. వాళ్ళ మాటలు పడలేక నీతో చెప్పుకోలేక తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది. ముందసలు నువ్వు నాతో చెప్పిన ఈ ప్రోగ్రామ్ ని నువ్వు ఆనందికి చెప్పావా? అది నీ డ్యూటీ. వదినని ఒప్పించి తనని ఈ జైలు నుంచి బయటపడేసే డ్యూటీ కూడా నీదే. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? నో, అమ్మని నిన్ను వదిలి నేను వెళ్ళలేను. అది కాదురా ప్రసన్న. అయ్యో, అమ్మ పిలుస్తోంది. ఇక్కడికొచ్చినా వస్తుంది. ఈ టికెట్లు చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు. వదినకి నెలల నుండి డెలివరీ దగ్గరకు వచ్చింది. ఈ టైంలోనే తను సంతోషంగా ఉండటం కోసం నువ్వు ఒక నిర్ణయం తీసుకొని తీరాలన్నయ్య. ప్రసన్న, వస్తున్నానమ్మా. సరే, నేను వస్తాను రా. అయ్యో, కంపెనీకి వెళ్ళాలి. తులసి, నీ ఫోన్ ఒకసారి ఇవ్వవే. ఎందుకు? మీ నాన్న కాల్ చేసుకోవాలి. నీ ఫోన్ ఏమైంది? స్విచ్ ఆఫ్ అయింది. ఛార్జింగ్లో పెట్టు. అది నాకు తెలీదా? ఛార్జింగ్లోనే పెట్టాను. ఛార్జింగ్ ఎక్కాలంటే టైం పడుతుంది కదా. ఇలా నీ ఫోన్ ఇవ్వు. ఆ టీపై మీద ఉంటుంది చూడు. ఇక్కడ లేదు కదే. అక్కడే పెట్టానమ్మా, సరిగ్గా చూడు. లేదే. అబ్బబ్బబ్బబ్బా, చంపుతావు కదే. ఇదేంటి, ఇక్కడే పెట్టాను కదా. మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కడ పెట్టావో. లేదమ్మా, ఇక్కడే ఉండాలి. హా, గుర్తొచ్చింది. ఇందాక బావ బట్టలు అత్తయ్య తన గదిలో పెట్టమని చెప్తే చేతిలో ఫోన్ పట్టుకుని బట్టలు తీసుకెళ్లాను. ఆ బట్టలతో పాటు ఫోన్ కూడా పెట్టేసినట్టున్నాను. వెళ్ళి తీసుకురా.
కవర్. ఓ, ఆనందికి డాక్టర్ రాసిన మెడికల్ రిపోర్ట్స్ అయి ఉంటాయి. డాక్టర్ ఏం రాశారో చూద్దాం. అమ్మా అమ్మా, ఏంటే ఫోన్ లేదా? అమ్మా, ఇదేంటో తెలుసా? ఏంటి? బావా ఆనంది షిరిడి వెళ్తున్నారమ్మా. అవునా? అవును, దానికి సంబంధించిన ట్రైన్ టికెట్స్. ఏంటి? బావా ఆనంది షిరిడి వెళ్తున్నారమ్మా. అవునా? అవును, దానికి సంబంధించిన ట్రైన్ టికెట్స్. ఆనంది అశ్విన్ షిరిడీకి వెళ్తున్నారా? అలా ఎలా వెళ్తారు? అది ఇప్పుడెలా? ఏ, ఎందుకు వెళ్ళకూడదు? ఆనందికి ఏ రోజైనా నొప్పులు రావచ్చు, డెలివరీ అవ్వచ్చే. అలాంటప్పుడు ఈ సమయంలో ఎలా వెళ్తారు? అదే నిజమే. ఈ టైంలో బావ టికెట్లు ఎందుకు బుక్ చేసినట్లు? అదే అర్థం కావట్లేదే. హా, నాకు అర్థమైందమ్మా. ఎస్, వీళ్ళ ప్లాన్ ఏంటో నాకు బాగా అర్థమైంది. ఏంటంటావ్? జంప్ అవుతున్నారు. అర్థమయ్యేలా చెప్పవే. ఇద్దరూ ఇంట్లోంచి పారిపోతున్నారమ్మా. ఇప్పుడు పారిపోవడం ఏంటే? అవునమ్మా. ఆనంది ఉన్న పరిస్థితుల్లో అలా ఎలా పారిపోతారే? ఇక్కడే ఉంటే ఏం జరుగుతుంది? ఆనందికి డెలివరీ అవుతుంది. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత మా వదినకిచ్చిన మాట ప్రకారం అశ్విన్ ఆనందిని, దానికి పుట్టిన బిడ్డని ఇంట్లోంచి బయటకు పంపించాలి కదా. అదే జరుగుతుంది ఇక్కడ. అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆనందితో సహా అశ్విన్ బావ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నీ మొహం, అలా ఎన్నాళ్ళు వెళ్తారు? ఎక్కడుంటారు? ఆనంది కోసం బావ ఎక్కడికైనా వెళ్తాడో, ఏమైనా చేస్తాడు.